హలో ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మొన్నటితో 50 రోజులు రన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది భయ్య. ఈ రోజుల్లో కూడా అత్యధిక సెంటర్స్లో 50 రోజులు ఈ పుష్ప 2 కంప్లీట్ చేసుకుందన్నమాట. అయితే అసలు పుష్ప 2 ఎన్ని సెంటర్స్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది అని తెలుసుకునే ముందు మన టాలీవుడ్లో అత్యధిక సెంటర్స్లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం భయ్య. ఇక ఆ లిస్టులోకి వెళ్ళిపోతే టాప్ 10th ప్లేస్లో మగధీర ఉంది భయ్య. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ఇది. మరి టాలీవుడ్కి మొట్టమొదటి 100 కోట్ల సినిమాను అందించిన సినిమా ఇది. ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. మరి ఆ రోజుల్లో 302 సెంటర్స్లో 2009 ఆ టైంలోనే ఈ మూవీ అయితే 302 సెంటర్స్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది భయ్య సక్సెస్ఫుల్గా. ఇక నెంబర్ 9th ప్లేస్లో పోకిరి ఉంది. మరి 2006 ఆ టైంలోనే ఇండస్ట్రీ హిట్ అయింది. అలాగే మహేష్ బాబుని ఓవర్ నైట్ సూపర్ స్టార్ని చేసింది. పూరి జగన్నాథ్ని అల్ట్రా స్టార్ డైరెక్టర్ని చేసింది. ఈ విధంగా 60 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతేకాకుండా అనేక భాషల్లో ఈ మూవీ అయితే డబ్ అయింది భయ్య. మరి ఈ రోజుల్లో వచ్చి పాన్ ఇండియా తీసుంటే 1000 కోట్లు కన్ఫర్మ్ అనమాట. అలాంటి స్టోరీ ఈ పోకిరి స్టోరీ. మరి ఆ రోజుల్లో దాదాపుగా 305 సెంటర్స్లో 50 రోజులు అనేది కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. ఇక 8th ప్లేస్లో గబ్బర్ సింగ్ ఉంది. పవర్ స్టార్కి పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమా. 2012లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. పవర్ స్టార్కి కంబ్యాక్ లాంటి సినిమా అనమాట. మరి ఆ రోజుల్లోనే ఈ మూవీ దాదాపుగా 306 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. ఇదైతే టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక నెంబర్ 7th ప్లేస్లో దూకుడు ఉంది. ఈ మూవీకి డైరెక్టర్ అయితే శ్రీను వైట్ల. 2011లో ఈ మూవీ రిలీజ్ అయింది. మరి సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో మొట్టమొదటి 100 కోట్ల సినిమా ఇది. మరి ఆ విధంగా దూకుడు 312 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి ఒక కామెడీ సినిమా ఏ విధంగా 50 రోజులు రన్ అనేది 312 సెంటర్స్లో కంప్లీట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక నెంబర్ 6th ప్లేస్లో నటసింహ బాలకృష్ణ నటించిన సింహ ఉంది భయ్య. మరి బాలయ్య బాబు పని అయిపోయింది, ప్రాబ్లం మీద ప్రాబ్లం ఇస్తున్నాడు అనుకున్న టైంలో బోయపాటి బాలయ్యకు కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఆ టైపు విజువల్స్తో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. మరి అప్పటి నుండి బాలయ్య బాబు అయితే వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి సింహ మూవీ అయితే 2010లో రిలీజ్ అయింది. దాదాపుగా 338 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఇక నెంబర్ 5th ప్లేస్లో బిజినెస్ మ్యాన్ ఉంది. మరి ఈ మూవీ అయితే 2012లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ అయితే నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. మరి ఇప్పటికీ కూడా ఎలాంటి క్యారెక్టర్లో చూడాలని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు, సూపర్ స్టార్ ఫ్యాన్స్. మరి అలాంటి క్యారెక్టర్ అనేది సూర్యబాయి కింద బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు ప్లే చేశాడు. మరి ఆ మూవీ అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా దాదాపుగా 350 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఇక నెంబర్ 4th ప్లేస్లో మెగాస్టార్ స్టాలిన్ ఉంది భయ్య. మరి ఈ మూవీకి అయితే అంత బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు. ఆ రోజుల్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ మెగాస్టార్ పవర్ వల్ల వచ్చేసాయి. అదేవిధంగా 2006 ఆ టైంలోనే 394 సెంటర్స్లో ఈ మూవీ అయితే 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి ఆ టైంకి అత్యధిక సెంటర్స్లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న సినిమా అంటే మెగాస్టార్ స్టాలినే. ఇక నెంబర్ 3rd ప్లేస్లో జక్కన్న మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ ఉంది భయ్య. మరి ఈ మూవీ అయితే దాదాపుగా 400 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఇక నెంబర్ 2nd ప్లేస్లో RRR ఉంది. మరి ఈ మూవీకి దర్శకుడు జక్కన్న, ఇద్దరు స్టార్ హీరోలు నటించారు. మరి ఆ విధంగా దాదాపుగా 500 సెంటర్స్లో ఈ మూవీ అయితే 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి ఈ ఓటీటీ రోజుల్లో కూడా 500 సెంటర్స్లో 50 రోజులు రన్ కంప్లీట్ చేసుకోవడం అంటే అక్కడ జక్కన్న ఇద్దరు హీరోలు స్టార్ పవర్ని మనకు తెలియజేస్తుంది అనమాట. ఇక నెంబర్ 1 ప్లేస్లో అయితే బాహుబలి 2 ఉంది భయ్య. మరి బాహుబలి 2 అయితే మేకర్స్ వేసిన పోస్టర్ ప్రకారం దాదాపుగా 1076 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇక ఏ సినిమా కూడా ఈ రికార్డ్ని అయితే బద్దలు కొట్టలేదు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే పుష్ప 2 అయితే 300 సెంటర్స్లో 50 రోజులు రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. అయితే నెంబర్ 10th ప్లేస్లో లేదు. కానీ మరి ఈ రోజుల్లో కూడా ఇంత కాంపిటీషన్లో కూడా ఈ ఓటీటీ కాలంలో కూడా 2024-25లో కూడా 50 రోజులు రన్ను 300 సెంటర్స్లో కంప్లీట్ చేసుకోవడం అంటే అది పుష్పరాజు యొక్క మాస్ పవర్గా మనం చెప్పవచ్చు. మరి ఈ విధంగా టాలీవుడ్ నుండి 50 రోజులు రన్ అనేది అత్యధిక సెంటర్స్లో కంప్లీట్ చేసుకున్న సినిమాలు అంటే ఇవే. మరి ఈ సెంటర్స్ ఫిగర్స్ అన్నీ కూడా నేనైతే ఏ వెబ్సైట్ నుండి తీసుకోలేదు.
మేకర్స్ ఏదైతే పోస్టర్ వేస్తారో ఆ పోస్టర్ని బట్టి మీకైతే అప్డేట్ చేశాను. అలాగే మీకు టాప్ 10 లిస్ట్ మాత్రమే చెప్పాను. ఇక 290 సెంటర్స్లో ఆడిన సినిమాలు, 250 సెంటర్స్లో 50 రోజులు ఆడిన సినిమాలు, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. మరి టాప్ 10 చెప్పాను కాబట్టి ఆ సినిమాలు అయితే స్కిప్ అయిపోయినాయి అనమాట. అది అయితే మీరు గమనించాలి. మరి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ.